పత్రికలు ఇక్కడ కేసుకి ఒక న్యాయం పాటిస్తున్నాయి. సాక్షి కార్యాలయం మీద దాడి, ఏది మొన్న అమరావతి అంశాల మీద వ్యాఖ్యలు చేశారని దాన్ని సమర్థించినాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడిని వ్యతిరేకిస్తాయి పార్టీలు కూడా. తెలుగుదేశం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద వైసీపీ వాళ్ళ దాడిని ఖండిస్తుంది. సాక్షి కార్యాలయం మీద దాడిని తప్పు లేదంటుంది, వాళ్లే దుర్మార్గులు అంటుంది. క్యూ న్యూస్ కార్యాలయం మీద దాడిని బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళేమో మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు తప్పుపడతారు. అదే సందర్భంలో ఆ సంఘాలు, బీసీ సంఘాలు దాన్ని తప్పుపడతాయి. ఎట్ ద సేమ్ టైం కవిత బ్యాచ్ సమర్థిస్తుంది. అదే మహా టీవీ కార్యాలయం మీద దాడిని వైసీపీ వాళ్ళు సమర్థిస్తారు, ఇదే ఏమంటారు కేటీఆర్ వర్గం సమర్థిస్తుంది, కవిత వ్యతిరేకిస్తుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు ఈ దాడి తప్పు అంటారు. ఇట్లాగా ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్క టైప్. అట్లాగే నల్లపరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వ్యాఖ్యానించడం తప్పు అంటారు, హారికని వ్యాఖ్యానించడం రైట్ అంటారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడిని సమర్థిస్తారు, హారిక మీద దాడిని వ్యతిరేకిస్తారు. ఇట్లాగా రకరకాలైనటువంటి నడుస్తున్నాయి. ఇక్కడ ఏది జెన్యూన్ కాదు అనే కంటే కూడా ప్రజల్ని నిలువునా చీలుస్తున్నారు. నువ్వు ఉంటే ఇటుండు, లేకపోతే అటుండు. తటస్థంగా ఆలోచించి ఇది న్యాయం, ఇది అన్యాయం. నా దృష్టిలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తప్పు, అదే సందర్భంలో అతని ఇంటి మీద దాడి తప్పు. అలాగే హారిక వాళ్ళ మీద దాడి తప్పు, అదే సందర్భంలో పేర్ని నాని వ్యాఖ్యలు తప్పు. ఇది ఫెయిర్గా మాట్లాడుకుంటే. అలాగే అతని పేరేంటి, తీన్మార్మల్లన్న వ్యాఖ్య తప్పు, అతని వాళ్ళ కులానికి సంబంధించినో లేకపోతే వాళ్ళ భాషకి సంబంధించినో మాట్లాడదు, కానీ దాని కోణం వేరేగా వెళ్తుంది. తను మాట్లాడిన ఆస్పెక్ట్ చూసినప్పుడు ఆ మాట తప్పు. అదే సందర్భంలో అతని కార్యాలయం మీద దాడి తప్పు. అలాగే మహా టీవీకి సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ మీద అట్లాంటి తమ్మునేల్స్ తప్పు, వీళ్ళు దాడి చేయడం తప్పు. కానీ ఇప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అనేది నిర్మోహమాటంగా మాట్లాడడం కంటే మా వాళ్ళు ఏదో పనులు చేసినా రైట్, ఎదుటి వాళ్ళు ఏ చిన్న మంచి పని చేసినా తప్పు అనేటటువంటి కోణంలో సాగుతూ ఉండటమే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అవుతున్నటువంటి అంశం.